ఇక 4-5 ఏళ్లుగా దీపావళికి తెగ సందడి చేస్తున్న చైనా పటాకులకు ఈసారి బాగా ఆదరణ తగ్గింది. చైనా క్రాకర్స్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతూ ఉండడంతో వాటిని కొనడానికి ప్రజలు కూడా ఇష్టపడలేదు. పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువ మోతాదులో ఆ క్రాకర్స్ లో ఉండడం వల్ల వాటిని అమ్మడం లేదని స్టాల్స్ యజమానులు కొందరు చెబుతున్నారు. దీపావళి క్రాకర్స్ లో చైనా క్రాకర్స్ కు స్పెషల్ స్టేటస్ ఉంది. ధర తక్కువ, మూత ఎక్కువగా ఉండే ఈ క్రాకర్స్ దాదాపు మన జాతీయ మార్కెట్ ను 4-5 ఏళ్లలో భారీగానే ఆక్రమించింది. సాంప్రదాయ టపాస్లు ఈ క్రాకర్స్ ముందు వెలవెలపోతుండటంతో ప్రజలు వాటిని కొనడానికి మొగ్గు చూపేవారు. అయితే ఈసారి పరిస్థితి మారింది. పటాకులు కొనడానికి స్టాళ్లకు వెళ్లే వాళ్లలో ఎక్కువ మంది తాము కొనేది లోకల్ మేడా, చైనా మేడా అని చూసుకుని మరీ కొంటున్నారు. సోషల్ మీడియాలో చైనాకు వ్యతిరేకంగా ప్రచారం జరగడంతో చాలా మంది చైనా క్రాకర్స్ కు దూరంగా ఉంటున్నారు. క్రాకర్స్ అన్ని బాగున్నాయి, బ్రాండెడ్ ఉన్నాయి, స్టాండర్డ్ ఉన్నాయి కాబట్టి పిల్లలకు కూడా మనం ధైర్యంగా కలుసుకోవచ్చు. చైనా ఐటమ్ అన్నది మనం ఎవరినే చేయాలని చెప్పి ఫస్ట్ ఆలోచించాము, అలాగే జరుగుతుంది. చైనా ఐటమ్ అన్నది కూడా మనం విజయవాడలో ఇప్పుడు దాకా అసలు చైనా బాంబులు కానీ ఏమీ లేవు. చాలా సంతోషమైన విషయం. చవకగా వస్తున్నాయని, బాగా పేలుతున్నాయని కొనేవాళ్లమని చెప్తున్న వీళ్లు ఈసారి వాటికి దూరంగా ఉండడానికి కారణాలను కూడా వివరిస్తున్నారు. మన దేశానికి వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్న ఆ దేశాన్ని తాము ఎదుర్కోలేకపోయినప్పటికీ తమ పరిధిలో తాము చేయగలిగింది చేస్తున్నామని అంటున్నారు. అసలు మొత్తం ఇండియాలో మొత్తం అవేర్నెస్ తీసుకొస్తున్నాము మేము. వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ చైనా క్రాకర్స్ యూజ్ చేయకూడదని ఎక్కువ అనుకుంటున్నాము. మొన్న జరిగిన బ్లాస్ట్లో పాకిస్తాన్కి చైనా వాళ్ళు సపోర్ట్ చేశారు. అసలు తప్పది. మన ఇండియాకి హాని కలగకుండా మన ఇండియావే వాడి మంచి యూజ్ చేయడం అని, గూడ్స్ కెమికల్స్ ఏం బ్యాడ్ కెమికల్స్ లేకుండా అందరూ మంచి కంపెనీ వాడుతున్నాము. 3 అసోసియేషన్స్ ఉన్నాయండి. 3 అసోసియేషన్స్ కూడా ఒకటి తీర్మానించుకున్నాం. ఈ సంవత్సరం కాదు, ఏ సంవత్సరం కూడా చైనా టపాసులని ఎంకరేజ్ చేయకూడదు, చైనా టపాసుల్ని నిషేధించేసి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసాం 3 అసోసియేషన్లు కలిపి. అలా కనుక ఈ 103 షాప్స్లో కానీ 104 షాప్స్లో కానీ ఏ షాప్స్లో అయినా ఎవరైనా సరే చైనా టపాసులు పేలిస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అసోసియేషన్ నుంచి బహిష్కరిద్దామని చెప్పి కూడా డిసైడ్ అయిపోయాం. అయితే ఈసారి స్టాల్స్ లో కూడా చైనా క్రాకర్స్ ఎక్కువగా కనబడడం లేదు. వాటి వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండడంతో పాటు పర్యావరణానికి బాగా హాని చేస్తున్నాయని అంటున్నారు. చైనా క్రాకర్స్ లో వాడుతున్న కెమికల్స్ చాలా ప్రమాదకరమైనవని అంటున్నారు. చైనా క్రాకర్స్ గురించి అవేర్నెస్ తీసుకొచ్చారు. అందరూ అవేర్నెస్గా ఉండి ఎవరు వాడట్లేదు. ప్లస్ మా అసోసియేషన్ వాళ్ళందరూ 103 స్టాల్స్ పున్నమి ఘాట్లు నిర్వహించేవాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు, నాన్ అసోసియేషన్ వాళ్ళు అందరూ స్ట్రిక్ట్గా వాటిని అసలు ఎవరు అమ్మకానికి సుముఖంగా లేరు. గతంతో పోలిస్తే ఈసారి బాణాసంచా కాల్చేవారి సంఖ్య బాగా తగ్గిందని దుకాణాల వారు చెప్తున్నారు. ఇది కూడా సోషల్ మీడియా ప్రభావమని అంటున్నారు.